Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. దే స్ప్రెడ్ దేర్ వింగ్స్ అండ్ ఫ్లై అప్ లైక్ బర్డ్స్. ఐజయా 40:31 వర్సెస్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా గ్రంథము 40:31 వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. ఇక్కడ మనము పక్షుల్ని చూసినప్పుడు అవి పుట్టినప్పుడు వాటికి రెక్కలు ఉండవు. దేవుడు వాటికి తగిన సమయంలో రెక్కలను తయారు చేసి వాటికి తగిలిస్తారు. అంటే ఏ వయసులో ఏ సమయంలో ఏది కావాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ రెక్కలని తయారు చేసి పక్షులకి అతికించినప్పుడు ఆ రెక్కల బరువు మోయవలెనని వాటికి దేవుడు చెప్పాడు. రెక్కలు లేని పిట్టల ఎదుట ఆ రెక్కలని వాటికి అతికించారు. వాటిని పైకి ఎగరండి అని చెప్పగానే అవి ప్రయత్నం చేస్తాయి కానీ ఎగరలేకపోతాయి. అలానే మనము కూడా దేవుని మాటకు లోబడి ఎగరాలి. ఆ పక్షులు ఆ రెక్కల బరువే ఎగురటానికి సహాయపడతాయి. అవి ఎగిరినప్పుడు తమ రెక్కలను చాపి గాలిలో పైకి తీసుకెళ్తాయి. అలానే మన జీవితంలో కూడా మన పనుల బాధ్యతలు మనము పరలోకపు తట్టుకు తిరగవలెనని దేవుడు మనకు అతికించిన చిన్న చక్రములే ఆ బరువులను బాధ్యతలను చూచి మనము ఉలిక్కి పడిగి వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే ఆ బరువుల్ని లేపాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే అవి మోయటానికి మొదలుపెట్టినప్పుడు మనకి కూడా రెక్కలు ఉన్నాయని మనకి అర్థమవుతుంది. మనము ఏ భారమైనా సంతోషంగాతో లేపి మన హృదయమందు దేవుని ప్రేమను తలంచుకొని భరించినడల మనకి ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని బాధ్యతల నుంచి తప్పుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు మన భుజముల మీద పెట్టిన ఎంత బాధ్యతనైనా అది మన మేలు కొరకే, దీవెన కొరకే అని మనం గ్రహించాలి. కాబట్టి మనము దేవుని ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగరుడా, నిత్యుడగు తండ్రి, దయామయ కృపామయుడైన మా యేసయ్య, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. మీరు మాకిచ్చిన బాధ్యతలను మేము సంతోషంగా ప్రేమతో వాటన్నిటిని భరించి మీ యొక్క దీవెనలు పొందుకునే వారంగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.